నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నాతో పాటు ఈరోజు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు ప్రోగ్రాంకి వచ్చినటువంటి పెద్దలు మీనాక్షి గారికి, అలాగే కురవ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి, అలాగే పుకృతినాన్న గారికి, ఎల్ఎల్సి ప్రెసిడెంట్ రామస్వామి గారికి, రామచంద్ర గారికి, గోపాల్ రెడ్డి గారికి, శ్రీరాములు గారికి, సౌదీరావు గారికి, బుద్ధారెడ్డి గారికి, రామకృష్ణ గారికి, మహిళా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణమ్మ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, మండల అధ్యక్షుడు బసవరాజు గారికి, అలాగే మహబూబ్ గారికి, అనువాద మహబూబ్ గారికి, నాతో పాటు వచ్చిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఊరి గ్రామ సర్పంచ్ లక్ష్మణ గారికి, అలాగే మన వలమన్న గారికి, ఈ ఊరి మిగతా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ చంద్రబాబు గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి మనం కూడా దీంట్లోన మనం కూడా జనాల్లోకి ధైర్యంగా పోగలము. ఎందుకంటే తల్లికి వందనం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి వేసినారు. ఎంతమంది ఉంటే అంతమందికి. గతంలో ఇంట్లో ఒక కుటుంబానికి ఒకటే వేసేది, కానీ ఇప్పుడు ఆ విధంగా కాకున్నట్ల ఒక తల్లిదండ్రులకి ఎంతమంది సభ్యులు ఉంటే, పిల్లలు ఉంటే కూడా అంతమందికి వేసినారు. దీన్ని మనం గొప్పగా చెప్పుకుంటూ పోవచ్చు. అలాగే మనము ఫస్ట్ చేసింది ఏదంటే పెన్షన్ అనేది ఎట్లున్నదంటే ఫస్ట్ లో 3,000 వేసింది, కానీ మనము ఎన్నికల్లో పోయేటప్పటికి మన మేనిఫెస్టోలో కూడా 4,000 చేస్తామనే దాని మీద మనం ముందు పోయినాము. ఆ పోయేటప్పుడు ఏమైందంటే మనము గతంలో వాళ్ళు 2,000 చెప్పింది, 2019లో 2,000 చెప్పి 3,000 వేస్తామనేది వాళ్ళు విడతల వారికి వేసినారు. కానీ మన నాయకుడు ఆ విధంగా చేయలేదు, ఒకేసారి 4,000 వేసినారు. ఈ ఘనత ఎవరికి రాదు. ఎందుకంటే గతంలో వాళ్ళు గొప్పలు చెప్పినట్టు ఏమైనా అనేదానికి నిదర్శనాలు ఇవ్వాయి. కాబట్టి అదొకటే కాక ప్రతి కుటుంబానికి 3 దీప పథకాలు కూడా వేసినారు. అలాగే అవే కాకపోయినట్లు యువతకి మొన్ననే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా రాసినారు. అవి కూడా రాబోయే త్వరలోనే ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత టీచర్ పోస్టులు కూడా భర్తీ చేస్తారు. ఇవే కాక ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పనులు అయితేనేమి, ఏవైతేనేమి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారికి, అలాగే ఆయనతో పాటు వారు తనయులు నారా లోకేష్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇటువంటివి చెప్పే వరకే కాదు, చేస్తున్నారు. కాబట్టి మనం కూడా దీన్ని కూడా మనం జనాల్లోకి తీసుకుపోయి ఇంకా దీనికి మెరుగ్గా చేసేదానికి మనం అందరూ కృషి చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అలాగే మనం కూడా మన దాంట్లో కార్యకర్తలు కొంతమంది దీని మీద ఉన్నారు. కానీ చంద్రబాబు ఓటేసి గెలిపించిన జనాలకి ఇన్ని పథకాలు చేసినప్పుడు మనం పార్టీ కోసం పనిచేసిన మనకు కూడా కార్యకర్తలు కూడా ఏదైనా మంచి ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఒక దారి చూపించే మార్గంలో చేస్తాడని మన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అధైర్యపడుకోకున్నట్ల అసంతృప్తిగా లేకోకున్నట్ల ప్రతి ఒక్కరూ ఇది చేసుకుంటే మనకు నాయకులకు కూడా మన కార్యకర్తలు కూడా న్యాయం చేస్తాడనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర గారి మాట్లాడుతుందో కోరుతున్నాను. మీరు రావచ్చేయండి. గతంలో ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు. గతంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, మీరే చూశారు. ఈరోజు ఎక్కడన్నా ఒక అరాచకం ఉందా? ఎక్కడన్నా గలాట ఉందా? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. దాంతోపాటు సంక్షేమ పథకాల్లో కూడా ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1000 పెంచక 5 ఏళ్ళు వేశాడు. వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ. ఆ రోజు వికలాంగులకి 3,000 ఇచ్చాడు అతని. 3 నుంచి 6 ఇచ్చాం మేము. అప్పుడు ఏప్రిల్ నుంచి అధికారం వచ్చింది. జూన్ 12వ తారీఖు ప్రమాణ సంఘం తీస్తే మేము ఏప్రిల్ నుంచి ఎప్పుడు వాగ్దానం చేశారో అప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మేము పెంచాము. 4 నుంచి 6,000, 3 నుంచి 4,000 చేశాము. మీరు ఆలోచించండి, పెన్షన్ వాళ్ళు 250కే 5 ఏళ్ళు పట్టింది. 1000 రూపాయలు పెంచగా 5 ఏళ్ళు పట్టింది. 250 నువ్వు ఏ పెంచక ఒకే రోజు ఏప్రిల్ నుంచి పెంచాడు. వైసీపీ మాట్లాడుతున్నారు
ఇంకేం చేయాలో ఎత్తిపోయింది అది పోయింది. ఈ రోజు మీలాగా మా చంద్రబాబు గారు దోపిడీ చేసే మనిషి కాదు, ఒక విజన్ ఉన్న మనిషి. మీలా ఎట్లా వచ్చి జైలుకి పోయే మనిషి కాదు. చంద్రబాబు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి, క్యాబినెట్లో ఎవరైనా జైలుకి పోయినారని మీరు ఆలోచన చేయండి. ఈరోజు ప్రతిరోజు ఒక్కరు జైలుకి పోతున్నారు, అరెస్ట్ అవుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఆ రోజు చంద్రబాబు నారా లోకేష్ గారు పాదయాత్రలు చెప్పినారు అతన్ని, మీ అరాచకులు మానుకోండి, మీరు దౌర్జన్యాలు కబ్జాలు చేస్తే కూడా ఆ రోజు రెడ్ బుక్ అని మా అధికారికి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పారు. వాళ్ళు భయపడినారు, ఎక్కడ భయపడలేదు. ఆయన మైక్ లాక్కున్నారు, కుర్చీ టేబుల్ మీద మాట్లాడితే టేబుల్ లాక్కున్నారు, కుర్చీ లాక్కున్నారు, లైట్ ఆపినారు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంత స్వేచ్ఛ ఇచ్చారు. ఆ రోజు మీరు ఆలోచన. ఈరోజు మన అదే నారా లోకేష్ గారు ఎంత ఇబ్బంది పడి, ఎంత కష్టపడి 3300 కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్రాన్ని ప్రజలు చైతన్యం చేసి ముందుకు వెళ్ళారు. ఈరోజు చూడండి, చిన్నపిల్లలకి ఆ రోజు విద్యార్థులకి అందరికీ ఇస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్ వాగ్దానం చూడండి, మేము చెప్పేది కాదు. గతంలో 2018లో విద్యార్థులకల్లా అమ్మఒడి ఇస్తామని చెప్పాడు, ఆయన ఇచ్చింది ఒకరికి. విద్యార్థి సన్న బియ్యం ఇచ్చని చెప్పాడు, సన్న బియ్యం ఎక్కడే లేదు అతను. ఇలా చూడండి, స్కూల్లో ఉన్న బియ్యం ఎంత సోనా బియ్యం మేము ఇంట్లో వాడు అంత బియ్యం ఇచ్చి ఈరోజు విద్యార్థులు ఆదుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. అదే ప్రకారంగా ప్రతి ఒక్కటో ఏం జరిగింది ఆ రోజు. ఎక్కడ చూసి ఆఫీసులో పట్టుకోరు మమ్మల్ని, వాళ్ళ లీడర్ పోయినప్పుడు పనిచేయాలా, అంతే మమ్మల్ని పక్కన పెట్టాలా. ఒక నాయకుడు నేను కూడా అధికారం ఉన్నప్పుడు ఆఫీసర్కి ఎవరైనా పోవచ్చు, తప్పేం లేదండి. ఇప్పుడు మా అధికారం ఉందంటే వైసీపీ పోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ పోవచ్చు, కాంగ్రెస్ పోవచ్చు. అధికారం ఒక ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు ఎవరికీ స్వేచ్ఛ ఉంటుంది, మీ పని మీరు చూసుకోవచ్చు. ఒక నాయకుడు ఆ రోజున ఒక తహసీల్దార్ ఆఫీస్ ఎదురు కూర్చుంటే గతంలో ఎమ్మెల్యే నోటికి వచ్చి తిట్టాను నా ఎదురుగా. అంటే మీ అప్ప ఆస్తి అదేమన్నా, మీ తాత ఆస్తి, మీ ఇంటికి వచ్చామేమన్నా. ప్రభుత్వం ఆఫీస్, ప్రభుత్వంలో ఎవరిగా స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు అందులో తప్పేముంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, మేము అడుగుతున్నామా? అంటే దీన్ని ఆలోచన మాట్లాడలేదు ఎప్పుడు కానీ. ఆ రోజు ఆ తహసీల్దార్ సార్ చాలా ఇబ్బంది పడ్డారు నా ఎదురుగా. నీ ఇంటికి వచ్చింటే మాట్లాడు, ఆయన ఇంటికి పోయింటే మాట్లాడు. నేను ఒక ప్రభుత్వ ఆఫీస్కి పోయినాం, అంతా దౌర్జన్యం. మరి మనం ఏం చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. అది నా ఎదురు సాక్షి, అది నేనే సాక్షి. కబ్జా చేయలేదు, లూటు చేయలేదు అంటారు. ఇవన్నీ దండి చేసి ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు ఈ రాష్ట్రాన్ని దోసుకుతిన్న జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత మంది పొందిచ్చారు. 154 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు 11కి నిలబడ్డారు. ఇంకా సిగ్గు సరఫ లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు తల్లిలు అంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒకే కడుపులో పుట్టిన వాళ్ళు 5 మంది ఉంటే 5 మందికి తల్లికి వందనం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఒకరు వచ్చి కొట్లాడాల. ఒకే మార్క్ ఎక్కువ వస్తే మా ఇంట్లో మా సహపాఠులు ఒకే మార్క్ వస్తే కూడా కొట్లాడడం మాకు మంచి ఇబ్బంది అవుతుంది. ఒకే ఇంటి కడుపులో పుట్టిన వాళ్ళు 4 పిల్లలు ఉంటే ఒకరి అమ్మ కూడా వేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, తల్లిదండ్రులు ఎంత బాధపడి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా అన్నగారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వెంటనే తిరుగుతున్నాము. ప్రజలు సహకరించాలి. త్వరలో రైతు భరోసా కూడా అమలు చేస్తాం. సార్ ఇప్పటి కూడా చెప్పాడు, ఈ రోజు కూడా చెప్పాడు, ఈ వారంలో అయిపోతుంది. అన్ని స్కీమ్ నెరవేరుస్తాం. ఎందుకంటే అధిష్టానము మీరు ఆయన ఎంత డబ్బులు ఎక్కడ తెస్తారో మేము ఆలోచించండి. 10,000 కోట్లు మనం ఇచ్చింది. ఈ రాష్ట్రం సర్వనాశ అయిపోయినాడు. ఎక్కడెక్కడ ఏం మిగిల్చలేదు. 20 ఏళ్ళు సదా ఎక్సైజ్ మీద తీసుకున్నాడంట, ఎన్నో కోట్లు. 20 ఏళ్ళు కడతానని. ఆ రోజు నాణ్యమైన మద్యం కూడా ఇవ్వలేదు. 250, 300 రూపాయలు ఒక క్వార్టర్. ఈరోజు 99కి మాట చెప్పాక 99 రూపాయలకే నాణ్యమైన మద్యం ఇస్తున్నాం. ఆ రోజు నాణ్యమైన ముందు కూడా కాదు, అది ఎన్నో అలర్ట్ చేశారు. మీరు ఆలోచన చేయండి. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఆలోచన చేసి ప్రజలు, ఎందుకంటే మేము చెప్పేది కాదు, మీరు కూడా తిరుగుతుంటారు, అన్నీ ఇస్తారు. మీరు ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, వేదిక కల్పించిన నాయకులకి అందరికీ నమస్కారం.
సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారికి, కుర్మ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రపన్న గారికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, రామసమన్న గారికి, శ్రీరాములన్న గారికి, అదేవిధంగా మిగతా నాయకులకు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, మరియు మండల కన్వీనర్ బసవరాజ్ అన్న గారికి, అదేవిధంగా బుద్ధారెడ్డి అన్న గారికి, రామకృష్ణారెడ్డి అన్న గారికి, రౌఫ్ అన్న గారికి, మరియు మిగతా పెద్దలకు, నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా సర్పంచ్ లక్ష్మణన్న గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్ననే 29వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాయకత్వంలోన మంగళగిరి పార్టీ ఆఫీస్ లోన వర్క్ షాప్ జరిగింది, 1 డే వర్క్ షాప్. ఈ సుపరిపాలనలో తొలి అడుగు గురించి మనం ఏ విధంగా ముందుకెళ్లాలి అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా అబ్జర్వర్లకి అందరికి కూడా, పార్లమెంట్ అధ్యక్షులు అందరికి కూడా 1 డే వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 year అయింది. ఈ 1 year లోన ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేసింది అనేదే ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ముఖ్యమైన బలమైన కారణం. ఇది సుపరిపాలన తొలిగాడు అంటే ఈ 1 year లోన మనం ఏ విధంగా వెళ్ళాం, ఎన్ని హామీలు నెరవేర్చాం. మేం ప్రజలకు ఈ రోజు తల ఎత్తుకొని చెప్తున్నాం, మేము అన్ని హామీలు నెరవేర్చామని చెప్పి ఇక్కడ మీ ముందుకు రాలేదు. ఈ రోజు మేము 70% హామీలు నెరవేర్చాము, అది 1 సంవత్సరంలోనే అని తెలియజేయడానికి, ఊరూరా తెలియజేయడానికి మీ ముందుకు వచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత పాలకులు ఏ విధంగా వాళ్ళు పాలన చేశారో ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 151 సీట్లు ప్రజలు ఆ రోజు వాళ్ళకి ఇచ్చి గౌరవిస్తే ఈ రోజు 11 సీట్లకి ఏ విధంగా పడిపోయారు అనేది కూడా అందరికి తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి అందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి, అయ్యా మీరు మాకు అధికారం ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. ఈ 164 సీట్లు ఇవ్వడం వల్ల ఈ 1 year లో మేము ఈ కార్యక్రమాలు చేశామని చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాము. మేము కూడా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి ఈరోజు 164 సీట్లు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేస్తామని చెప్పడానికే ఈ రోజు ఊరూరా తిరుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రతి వార్డులోన 50 ఇండ్లు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తిరగవలసిన అవసరం ఉంది. యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు 30 రోజులు కంపల్సరిగా 50 ఇండ్లు విజిట్ చేసి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం పనులకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనమే చూస్తున్నాం, వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో లేకపోయినా వాళ్ళు అంతకు ముందు అమలు చేసిన అమ్మఒడి గురించి రకరకాలుగా చెప్పారు. కానీ ఈ రోజు మనం ప్రతి ఒక్కరము ఎన్డీఏ పార్టీలో ఉండే మనమందరం కూడా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు చాలా ధైర్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం మాట ఇచ్చాం, తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమలు చేస్తామని చెప్తే ఈ 1 year లో వాళ్ళు ఎంత ఎగతాళిగా వైసీపీ వాళ్ళు మనల్ని మాట్లాడారనేది మనమందరం కూడా తెలుసుకోవాలి. కానీ ఈ రోజు అమలు చేసి చూపించామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఎన్ని మనకు అభ్యంతరాలున్నా, అంటే డబ్బు విషయంలోన ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు తల్లికి వందన పథకం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ రోజు డబ్బులు వేసిన ఘనత మన ప్రభుత్వానిదే అని చెప్పి మనం ఊరూరా వాడవాడా తిరిగి ఈ విషయం చెప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పాం, ఆ అమలు కూడా మనం అమలు చేశాం, ఆ హామీ కూడా. కాబట్టి ఏవైతే మనం అమలు చేసామో ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా మనం చెప్పుకోకపోతే ప్రజల్లోకి వెళ్ళదు. కానీ అదే వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు అసత్య ప్రచారాలు ఎంతో వాళ్ళు గట్టిగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
దాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఇది స్టేట్ వైడ్ గా కార్యక్రమం ఈ పత్రిక. అదే విధంగా జనరల్ గా మీ వార్డులో అంటే మీ నియోజకవర్గంలోనే ఏవైనా ఉంటే వాటిని కూడా కరపత్ర రూపంలో పంచవలసిందిగా వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇన్ఛార్జి గారు మేమందరం కూడా కూర్చొని మన ఆదోనిలోన ఇంకేమైనా మనం చేసింటే వాటిని కూడా ఒక కరపత్రం సపరేట్ గా తీసుకొని తయారు చేసి మనం కూడా ఆదోనిలోన ప్రతి గడపకు పోయే విధంగా మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఏమైతే కార్యక్రమాలు చేసిందో అవన్నిటిని కూడా మనము ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తేనే బాగుంటుంది. లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా అది వేస్ట్ గా అవుతుంది. కాబట్టి ఈ 30 రోజులు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు నిజంగా మనం స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నాం. నిజమా కాదా? అదే వైసీపీ పీరియడ్ లో అయితే ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దెబ్బ కొడతారో ఎవరికి తెలుసు. ఆ ఎన్ని అరాచకాలు జరిగాయో ఇప్పుడు మన అన్న వాళ్ళు ఇద్దరు కూడా చాలా క్లియర్ గా వివరించారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం గ్రామ పంచాయతీని తీసుకుందాం. ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోన 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలకు ₹1 నిధులు కూడా రాకుండా నిర్వీర్యం చేశారు. ఈ రోజు చూడండి, ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 33,000 గ్రామాలని ఈ రోజు ఎంత అభివృద్ధి చేశారనేది మీకందరికీ తెలుసు. మన గ్రామంలోన 1 కిలోమీటర్ కూడా వేయలేదు అప్పటి పాలకులు. కానీ ఇప్పుడు దాదాపుగా ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం చేసాం. మనం చేసిన పనులు మనం చెప్పుకోవాలి కంపల్సరిగా. అట్లయితేనే, ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు ఎంత చేసినా కూడా అవన్నీ కప్పిపుచ్చుకొని ఈ రోజు మన పైన బిగించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. పేరు చెప్పాలంటే నాకు తొందరగా రాదు. ఇది అదే సభకి నమస్కారము, పెద్దలకి నమస్కారం. ఇది దిబ్బునకల్ అంటే కంచుకోట. ఆ కంచుకోట అనేది ఈరోజు కూటమిని కానీ ఈడ పెద్దలే కూడా కలిపింది. ఇడిపోయింది కూడా బాధడే అనే కార్యక్రమానికి వచ్చినాడే ఇడిపోయినారు. ఎవరు దేవేంద్రప్ప అన్న, భాస్కర్ రెడ్డి అన్న అందరూ. ఈ రోజు కూడా మన సూపర్ పాలన, మన గ్రామము అందరినీ నాయకుల్ని అందరినీ, భాస్కర్ రెడ్డి అనే, కృష్ణమ్మక్కని అందరూ వాళ్ళ దేవరప్పన అందరూ మాకు ఒక కూటమికి వచ్చినప్పుడు మాకు సంతోషము, చాలా బలం వచ్చినట్ల మా తెలుగుదేశం కంటే ఈ రోజునల్లి ఇట్లా మాకు ఏడన్నా కానీ పూర్వకం అందరు కలిసిపోతే మా చిన్న కార్యకర్తలు కూడా మాకు మంచిగా ఉంటది, బాగా మాకు సంతోషంగా ఉంటది. వాళ్ళు ఇడిపోతే కూడా అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అంటే కూడా మాకు కనిపిస్తుంది. అయితే అందరూ ఇదైతుంది. ఇది కలిసిన దానికే మంచి పరిమాణము, మంచి శుభ దినం. ఈ రోజు అంటే మా ఊరు కంచకోట అంటే వైసీపీ చేసింది ₹1 పని కూడా చేయడం లేదు. మీ ఊర్లో ఆ రోజుల్లో నీళ్లు లేనప్పుడు కూడా నీళ్లు తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే. నేను సర్పంచ్ ఉన్నప్పుడే మొన్న సీసీ రోడ్లు కూడా అన్ని ఊరు అంతా అన్ని ఓనికి కానీ వీధికి కానీ అంత గలీజ్ ఉంటే కూడా అంత రోడ్లు వేసి నీట్గా చేసినాం. కొన్ని ప్రభుత్వ చంద్రబాబు నాయుడు చేసిన పథకాలకే ఊరు అభివృద్ధి అవుతాం. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిలో కూడా నేను సర్పంచ్ అయినాను. ₹1 అంటే పంచాయతీకి నిధులు లేనట్లు చేసినాడు. అని ఏం అభివృద్ధి చేయాలంటే కూడా నిధులు లేవు. అయోమయంలో మా పంచాయతీ జీతాలు కుసుమంతో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మాది అయిపోయింది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వెంటనే గెలిచినప్పుడు మన ఇప్పటికే 25 లక్షల సీసీ రోడ్లు వేసినానే ఈ దిబ్బనకల్లా ఒకటే. మరి నీళ్లు లేదంటే, గ్రాంట్ లేదంటే, ఇప్పుడు ట్యాంక్ కూడా సొంతం 10 లక్షలు పెట్టా, ఏ గ్రాంట్ లేదు, అదే నేను సొంతం పెట్టినా దాన్ని సంపు కూడా. అట్లా దిబ్బనకల్లా అనేది ఒక కంచుకోట, ఊరికి 40 పల్లెలను కంచుకోట. వైసీపీలో కూడా ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ ఏదో అన్న వద్దురా ఇడిచిపెట్టంటే కూడా మేము వెళ్ళలేదు. అట్లే ఆయన ఎంపీటీసీ అయిన రెడ్డిని గెలిపించుకున్నాం. దిబ్బనకల్ అంటే అంత పేరైంది, ఇంతవరకు కూడా ఓడింది లేదు. మా గ్రామానికి వచ్చిన అంతగా మంచిది, అంత శుభదినం. అందరికీ నమస్కారం.
సుపరిపాలన తొలి అడుగు అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్యస్తులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. మొట్టమొదటిగా మా నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా పార్టీ కానీ ప్రభుత్వ కార్యక్రమం ఏది స్టార్ట్ చేసినా ఈ గ్రామం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ గ్రామానికి రావడం, ఇది మా కార్యకర్తలకి అందరికీ, ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఈరోజు చాలా పండుగ వాతావరణమైన దినం. ఎందుకంటే రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ సహజం, ఎక్కడైనా ఉంటాయి. మరలా అందరూ కలిసిపోవడం అనేది ఒక గొప్ప అవకాశం. మరి ఈ రోజు మా సోదరులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇదే విధంగా 30 రోజులు ఈ తొలి అడుగు ఈ కార్యక్రమం ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా మందికి కూడా మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు చేయలేదు కదా, మీరు ఏ రకంగా ప్రజల దగ్గర పోతారు అని కొంతమంది అడగడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో మన చేతిలోకి వచ్చిన రోజు మన ఆర్థిక పరిస్థితి ఏమి, ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ సంవత్సరంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మ్యాక్సిమం గా చేస్తూ ఒక నిరుద్యోగ వృత్తి అనేది మాత్రము రాబోయే రోజుల్లో చేస్తాము. మీరు ప్రజల దగ్గర పోండి, ధైర్యంగా చెప్పండి, ఇప్పటి వరకు ఏం చేశామనేది క్లియర్ గా చెప్పండి, ప్రజల దగ్గర పోండను కరపత్రం ఇచ్చి ఇంటింటికి పోయి మనం ఏదో ఊరికే పోయినాము, ఊరంతా తిరిగి వచ్చినామంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ప్రతి గ్రామంలో 256 బూతుల్లో, అదో నియోజకవర్గంలో 256 బూతులు ఉన్నాయి. ప్రతి బూతుల్లోనే కమిటీలు ఉన్నాయి. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని, ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా రోజు చేయాలి. రోజు 30 ఇండ్లు మినిమం, మ్యాక్సిమం 50 ఇండ్ల ప్రకారం తిరిగితే ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, లీడర్లు ప్రజల దగ్గర ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మా అందరిని కూడా మరి గ్రామాలు తిరగండి, పట్టణాల్లో తిరగండి అని ఒక ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. ఈరోజు లాంఛనంగా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. రేపటి నుంచి కూడా అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డులో కూడా ఈ కార్యక్రమం జరిగే విధంగా మేమంతా ఒక ప్లానింగ్ చేసుకొని మరి గ్రామాల్లో జరుగుతూ ఉంటది, వార్డులో జరుగుతూ ఉంటది. మనం కూడా అక్కక్కడ పోయి జరుగుతూ ఉందా లేదా అని పర్యవేక్షించి అక్కక్కడ మనం కూడా మాట్లాడే రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందాం. మన అబ్జర్వర్ గారు కూడా రేపు రావచ్చు. ఈ రోజే ఆయన రావాలనుకున్న ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. మరి దీనికి తోడుగా వైకాపా వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం దీనికి విరుద్ధంగా ఏదో చేస్తారని ఉదయం టీవీలో చూశాను నేను. కానీ వాళ్ళ కార్యక్రమం వాళ్ళకుంటది, మన కార్యక్రమం మనకుంటది. మనము చెప్పాం, ఇవి చేశాం, ఇంకా చేసినవి చేస్తాం అని ధైర్యంగా చెప్పండి అని మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇచ్చారు. ఆ రకంగా మనం అందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలో కూడా మరి ఆ లింక్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది. అది ఏమైతే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గాని మేము ఊరంతా తిరిగాం, అందరూ కలిసిపోయాం, చేశామని చెప్తే ఒప్పే పరిస్థితిలో లేదు మా పార్టీ. మనం తిరిగినట్ల ప్రూఫ్ కావాలంటారు. ఆ ఇంటికి పోయి కరపత్రం ఇచ్చిన ఫోటో మేము పంపించాలి. ఇది ఈ లింక్ కొద్దిగా ఈ రోజు రాలేదు, కానీ ఇన్ఛార్జికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చారు. కానీ నా ఒక్క ఫోన్ తో అన్ని చేయాలంటే అది అయ్యేది కాదు. కాబట్టి ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేస్తాం.
మరి రేపటి నుంచి అన్ని బూతుల్లో ఓ 4-5 రోజుల్లో మొత్తం నియోజకవర్గం అంతా జరిగే రకంగా మా నాయకులందరి సహకారంతో ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా సోదరులు సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేసే నాయకులు ఉన్నారు ఈ గ్రామంలో. ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ గ్రామం. ఇప్పటి వరకు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కానీ ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎప్పుడు మేమే విజయం సాధించాము. అందుకే తెలుగుదేశానికి దిబ్బలు కళ్ళని కంచుకోట. ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా వీళ్ళు ముందుండి నడిపిస్తారు. ఇలాంటి కార్యకర్తలు నాయకులు దొరకడము మాకు కూడా ఇవన్నీ చెప్తుంది కదా. ఇంతకుముందు తల్లికి వందనం అనే దానికి టీవీలో వ్యంగ్యంగా మాట్లాడినారు చాలా మంది. మన ఆదోళనలోనే 6 మందికి ఒక ఇంట్లో 6 మందికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఏరియాలో సరిగా నాకు తెలియదు, పేపర్లో చూశాను 9 మందికి వచ్చింది. 9 మంది, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబానికి 9 మంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో 9 మందికి కూడా తల్లికి వందనం వచ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా సంతోషంగా ఫీల్ అయింది ఆడబిడ్డ మీది. అది కూడా తొందరలోనే డిసెంబర్ లోపల అది కూడా రెడీ చేస్తున్నారు. అది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఆడపిల్లలకి అది కూడా వస్తుంది. ఒక్కటి నిరుద్యోగ వృత్తి అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు. కాబట్టి మేము ఏమైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే కొద్దిగా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని తొందరలో చేస్తాం. చేసి రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లకి మా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున అందరూ సమిష్టిగా కృషి చేసి విజయం సాధించేదానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కృషి వల్ల మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావడానికి ఆదోళన నియోజకవర్గము ఎప్పటికీ కంచుకోట తెలుగుదేశం అని నిరూపించేదానికి మేమందరం కష్టపడి పనిచేస్తాం. ఆ రకంగా అందరూ సహకరిస్తారని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బాగుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఇంకా తల్లి కొందరు మేరుకొని వచ్చింది. ఇంట్లో ఎంతమందికి వచ్చినాయి? 3 వచ్చింది. తర్వాత ఉచిత సిలిండర్లు వచ్చినాయా? ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? రేషన్ కార్డు ఉందా? బియ్యం వస్తున్నాయా? తర్వాత ఏమైనా సమస్య ఉందా నీకు? అంటే పెన్షన్ రాకపోవడం కానీ, లేకుంటే సిలిండర్ రాకపోవడం కానీ అన్నీ వస్తున్నాయి కదా, ఏం సమస్య లేదు కదా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. అన్నీ వస్తున్నాయి లేదన్నా ఇటు చూడండి అన్నా, పెద్ద పేపర్ కొంచెం కింద చూడండి అందరూ. ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు నాయుడు పాలన బాగా బాగాలేదా? ఏదుంటో చెప్పు. పెన్షన్ ఎంత వస్తుంది? పిల్లలు లేరా? తల్లి వందనం వస్తుందా? తల్లి వందనం చిన్నపిల్లలకి సిలిండర్ ఇస్తున్నారా? ఉచిత సిలిండర్ వచ్చిందా? రేషన్ కార్డు ఉందా? భీమ్ కార్డు భీమ్ వేస్తున్నారు కదా. సమస్య ఇంకా ఏమైనా కావాలా మీకు? ప్రభుత్వం నుంచి సాయం ఏమన్నా, గవర్నమెంట్ నుంచి ఏం కావాలా? ఇంటి పట్ట కానీ, ఇల్లు కానీ, బాత్రూమ్ కానీ ఏమన్నా మీకు ఏమైనా చెప్తా చెప్తాము. సమస్య నెక్స్ట్ కొడదాం అట్లా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? 100% బాగుంది కదా.
నెక్స్ట్ మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా? తల్లికి వందనం వస్తుందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 8 మంది పిల్లలు డబ్బులు వస్తున్నాయా? 4 వస్తున్నాయా? 13,000 వస్తుంది కదా. సిలిండర్లు వచ్చినాయా? గ్యాస్ సిలిండర్లు ఎన్ని కుటుంబాలు మీవి? 6 కుటుంబాలకు 6 సిలిండర్లు వచ్చినాయా? 2వ సిలిండర్ డబ్బులు పడినాయి. సిలిండర్ డబ్బులు కూడా. రేషన్ కార్డు ఉందా? బీబీ ఇస్తున్నారా? తర్వాత ఇంకా మీకు ఏమన్నా అంటే పిల్లలకి ఏమన్నా ఫీజు రిమెంబర్స్మెంట్ కానీ అట్లాంటిది ఏమన్నా అంటే కాలేజీ పోయే పిల్లలకి ఏమన్నా కాలేజీ పోలేరు కదా. ఇంకా మీకు ఏమైనా సమస్య ఉందా? మయ్యన్న కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నారు మీ దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోతుంది. మీకేమైనా ఇంటి పట్ట కావాలన్నా, లేకుంటే ఇల్లు కావాలన్నా, లేదంటే ఇంకా మీకు ఎవరికైనా పెన్షన్ రాలేదన్నా, అంటే మీది ఏమైనా సమస్య ఉందా? మీ సమస్య అట్లాంటివి ఏమైనా సమస్య ఉంటే దీంట్లో రాయాలా? అంతేనా? ఈ ప్రభుత్వం గురించి బాగుంది కదా. ఏం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు చంద్రబాబు నాయుడుకి? మరి ఇప్పుడు ఇవన్నీ మంచి చేసిన చంద్రబాబు నాయుడు ఆశీర్వదిస్తారా మీరు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ఉండాలని కోరుకుంటారా? రైట్, ఓకే. మీ ఆశీర్వాదం ఉండాలి చంద్రబాబు నాయుడుకి. పట్టుకున్నాను. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు బాగుంది. నెక్స్ట్ మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎవరికన్నా? మా అమ్మకి వస్తుంది, మా అన్నకి వస్తుంది. ఇద్దరికి వస్తుంది. ఎవరికి? 4,200. మీకు పిల్లలు ఉన్నారా? తల్లి కొందరు పడిందా? పడిందా? ఎంతమంది పడింది? ఇద్దరు పడింది. పడిందా? ఆ తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ వచ్చినాయా? వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. రేషన్ కార్డు ఉందా? ఉంది. తర్వాత ఇంకా మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఆశిస్తున్నారా? ఇంకా ఏమైనా పథకాలు రావట్లేదని కానీ ఇంకా ఏమైనా సమస్య ఉందా మీకు? ఏమన్నా ఏం సమస్య? ఇల్లు పట్టా గానీ, భూ సమస్యలు గానీ ఏం సమస్యలు లేదు? కూటమి ప్రభుత్వం అంతా బాగుంది కదా. మీ ఫోన్ నెంబర్ చెప్పు. మెసేజ్ వచ్చింటుంది నా నంబర్ కి. ఓపెన్ అయింది కదా రంగా, ఓపెన్ అయింది కదా.